హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ చోలే పూరి. చాలా సింపుల్, అన్నీ ప్రిపేర్డ్గా పెట్టుకున్నాను. మిక్సీ కూడా మోగదు ఈరోజు. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను చూడండి కర్రీలోకి. కొంచెం ఆవాలు, మీకు వేసేయండి చెప్తాను. ఆనియన్, పచ్చిమిర్చి 1.5 ఆనియన్ తీసుకున్నాను. ఎందుకంటే నేను ఒక గుప్పెడు శనగలే వేసాను, బొంబాయి శనగలు. కుక్కర్లో పెట్టి ఓవర్ నైట్ సోక్ చేశాను. శుభ్రంగా కడిగి మళ్ళీ తెల్లారాక 2-3 సార్లు కడిగేసి కుక్కర్లో పెట్టి ఎన్ని అయితే గుప్పెడు తీసుకున్నా ఒక 3 అంటే ఒక 1.5 గ్లాస్ వాటర్ పోసాను. 1 గ్లాస్ పోసాను చిన్న గ్లాస్తో. టమాటో ప్యూరీ, ఇది 2 టమాటోస్ ప్యూరీ తీసుకున్నాను. కరివేపాకు, జీలకర్ర వేయలేదు ఎందుకంటే మనం జీలకర్ర పొడి లాస్ట్లో యాడ్ చేసుకుంటాం. సో ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్తా. అది మీరు చికెన్లోకి గ్రేవీ కోసమైనా వేసుకోవచ్చు, అండ్ గుజ్జు కూరల్లో అయినా వేసుకోవచ్చు. ఇదిగోండి, 4 జీడిపప్పు తీసుకున్నాను, వేయించుకున్నా. అండ్ 1 స్పూను ఎండు కొబ్బరి తీసుకున్నా. అండ్ ఒక 5-6 ఎండుమిర్చి తీసుకున్నాను. 1 స్పూన్ ధనియాలు తీసుకున్నాను. ఈ 4 వేయించుకొని మిక్సీ పట్టానండి. ఇదే దీనిలో గుజ్జు. ఇది ఎందుకన్నా ఇది పూరీ చేసేస్తాను. కర్రీ అయ్యే లోపల పూరీ అయిపోతుంది. ఇది నేను టమాటో రసం కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. ఇది నెక్స్ట్ వీడియో. ఓకే, దీన్ని ఇక్కడ పక్కకు పెట్టేస్తున్నాను. చేత్తోనే పిసుకుతానండి, అప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. ఫస్ట్ పూరీకి ఎప్పుడైనా ప్లాట్ఫామ్ నీట్గా ఉండాలి. ఇంకా మీకు ఓపిక ఉంటే పూరీ ఆర్ రోటీ ఎనీథింగ్, ఇంకా మీకు ఓపిక ఉంటే పేపర్ వేసుకోండి. ఇది పడకుండా ఉంటుంది, పిండి పడకుండా ఉంటుంది. నేను పొడి పిండి తీసుకున్నాను. అండ్ నూనెతో అయినా చేయొచ్చు సమ్టైమ్స్. ఈ పిండి చూసి నవ్వద్దు, మాకు అప్పటికి చరణాలు పూరీలు వస్తాయి నాకు తెలిసి. సాఫ్ట్ ఉండాలి అంటే చపాతీ పిండి కన్నా కూడా ఇంకొంచెం ఆయిల్ వేసి బాగా కలిపి ఒక 1 అవర్ అవుతుంది నాననిచ్చాను. ఏదైనా కొంచెం చేతికి అంటుకున్నా ఇది ఆయిల్తోనూ అండ్ పిండితో ఐ కెన్ మేనేజ్. కాలింది. ఈరోజు బుధవారం లెనోవోకి ఆర్డర్ ఇచ్చాడు మా బాబు, ఆన్లైన్లో పేమెంట్ అనమాట. నిన్న మంగళవారం చవితి వదిలేనని ఈరోజు ఆర్డర్ ఇచ్చాను. సో ఎల్లుండి కల్లా డెలివరీ అవుతుందండి. ఇంకా అన్నీ వేస్తాడు, గ్రాఫిక్ కార్డ్ అవన్నీ వేస్తే ఎడిటింగ్కి ఈజీగా ఉంటుంది.
సో 56,000 సంథింగ్ ఏదో ఒక 1,000 క్యాష్ బ్యాక్ ఏదో ఉందంట. కార్డ్ పేమెంట్ అయితే ప్రైమ్ మెంబర్స్కి మాత్రమే. క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఎప్పుడో లాస్ట్ వీకే ఇచ్చేదాన్ని నేను. చూడండి, గరిటె ఇలా తీసి చిన్న ప్లేట్లో పెట్టుకోవాలి, ఎందుకంటే చేయి కాస్తుంది. చాలా స్టార్ట్ చేస్తాను. నేను బేలంతో చేయట్లేదండి, చపాతీ కర్రతో చేయట్లేదు, పూరి ప్రెస్ కదా, ఈజీగా ఒత్తేయచ్చు. మీ పిండి చాలా పలుచగా అనిపిస్తూ ఉండొచ్చు, బట్ కరెక్ట్ ఉంది, చేసేటప్పుడు తెలుస్తుంది. ఎంత పిండి పోసి అందుకాసి వస్తుంది కాదు, కలపండి ఒక్కసారి. ఫైనల్ స్టేజ్ ఒక్కసారి కలిపితే పిండి అంతా అంటుకొని చాలా బాగా వస్తాయి. మంచిగా ఇంత బాగా రెడ్డిష్గా అయినాయి చూడండి, సాఫ్ట్గా. ఇప్పుడు టమాటో ప్యూరీ. ఈ స్టేజ్లో పసుపు, అల్లం చిన్నులపై పేస్ట్, కారం. కానీ నేను దీనిలో కారం వేసాను, ఏదైతే నేను తిప్పానో ధనియాలు, కొబ్బరి, జీడిపప్పు దానిలో తిప్పాను. 4-5 ఎండుమిర్చి వేసాను, దీనిలో ఒక 4 పచ్చిమిర్చి వేసాను. కరెక్ట్గా ఇద్దరు కెపాసిటీ ఇచ్చారు. ఒక నాదైతే 3, తను 4. అమెజాన్ అమ్మా, చూడు. థ్యాంక్ యూ. పిండి ఒక పటాన్ స్టిక్ అనేవి రాదు. కాశ్మీరీ మిర్చి వేస్తున్నాను, 1/2 స్పూన్ వేయినాను, కానీ కొంచెం వేయాలి, ఎందుకంటే
మరీ శనగలు తియ్యగా అనిపిస్తాయి. పసుపు, అండ్ సాల్ట్. పూరీ పిండిలో సాల్ట్ కలుపుతాము. సో ఇది అల్లం చిన్నులపై పేస్ట్, ఆనియన్ కాలేకైనా అల్లం చిన్నులపై వేయచ్చు. బట్ మీకు తెలుసు కదా, గుజ్జు కూరల్లో నేను ఎప్పుడు టొమాటో ప్యూరీ వేసాక వేస్తాను. ఇంకొక మ్యాజిక్ మసాలా ఉంది, అది చోలే మసాలా ఎవరెస్ట్ వాడిది. కొంచెం 1/2 స్పూన్ వేస్తా. అది వేస్తేనే ఆ టింజ్ బయటకు వస్తుంది. చిన్నోడు చింతని ఎందుకో మాకు ఆవిడ అడ్డం పడుతున్నా, ఆకలి అయింది. వండేస్తాను, రైస్ చికెన్ 2 వండేస్తాను. ఓకేనా? ఎవరిని ఇంత చిన్న సైజు ఎక్స్పెక్ట్ చేస్తారా? నేను అమెజాన్లో నేను చూసింది పెద్ద సైజు అనుకున్నా, కానీ ఈ సైజు వచ్చింది. బట్ అప్పటి నుండి చిన్న చిన్నగానే చేయటం అలవాటు అయిపోయింది. ఇది అయిందండి, మంచి స్మెల్ వస్తుంది, దానిలో నుండి ఆయిల్ బయటకు వస్తుంది. ఐ థింక్ అది గట్టిగా వస్తుంది, ఆయిల్ కూడా కావలేదు. చూడండి, అంతసేపు పెట్టినా సిమ్లో పెట్టాను. శనగలు గుప్పెడు అంటే గుప్పెడు, అది ఒక్కసారి మ్యాష్ చేసి వేస్తున్నా అంతే. కర్రీలో వేసి మ్యాష్ చేసే కన్నా దీనిలో చేత మ్యాష్ చేసి వేస్తున్నా. అప్పుడేమవుతాయంటే సగం మ్యాష్ అవుతాయి, సగం బాగుంటాయి. గుజ్జుగా చాలా బాగా వస్తుంది. ఇంకా నేనేమో వాటర్ యాడ్ చేయట్లేదు, సరిపోతుంది. ఇంక ఇది వదిలేస్తున్నాను, ఎందుకంటే ఆయిల్ కాలకుండా వేసాను. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇప్పుడు వరుస పెట్టి చేసుకుంటాం.
ఇది కూడా ఇంకొక 2 మినిట్స్లో ఆఫ్ చేయొచ్చు కొత్తిమీర వేసేసి. చోలే మసాలా అండ్ జీలకర్ర పొడి. సింపుల్ అండి, చాలా చాలా సింపుల్. ఇంకొక 1 మినిట్లో ఆఫ్ చేస్తాం. ఇది ఇప్పుడు కాలింది నూనె, కొంచెమని తేలి వస్తుంది. పూరీలు ఎప్పుడన్నా పాలకూర రసంతో కానీ, చుక్కకూర రసంతో కానీ, క్యారెట్ రసంతో కానీ కలుపుకోండి. నీళ్ళు లేకుండా భలే ఉంటాయి, కలర్ న్యాచురల్ అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసినాను. యమ్మీ యమ్మీ చోలే రెడీ. పూరీని రెడీ కాలేదు. అది కూడా చెప్తాను నేనేం మిస్టేక్ చేశాను. మొన్నక ఎక్స్పెరిమెంట్ చేశాను. గోధుమలు తెప్పించి అన్నపూర్ణ ఇవన్నీ ఏవేవో బాగుంటలేదని ఫిట్యూబర్ ఎక్కువ చూస్తా అండి. అబ్బాయి అది వాడద్దు ఇది వాడద్దు అని చెప్పి ఉన్న అన్నపూర్ణ కూడా పక్కన పెట్టేసి మొన్న మరపట్టించాను. మరపట్టిస్తే ఇది పరిస్థితి. ఫస్ట్ టైం అన్నమాట. ఈ 30 ఏళ్లలో నేను అంత సాహసం ఎప్పుడు చేయలే. ట్రెండ్లో ఏదుంటే అది వాడేస్తా. కొన్నాళ్ళు పిల్స్బరీ వాడాను, కొన్నాళ్ళు అన్నపూర్ణ వాడాను అలా. సో దీనిలో నాకు తెలిసి ఫైబర్ అడ్డం పడుతుంది పొంగకుండా. పొట్టు ఉంటుంది కదా వాటి మీద. షర్బతి అని ఇచ్చాడు, బట్ చూద్దాం, ఏదైనా మనం ట్రై చేస్తాం కదా. పూరీలన్నీ చేసుకొని ఒక ప్లేట్ మీద పెట్టుకొని అలా కూడా చేస్తారు. ఒకటి నాకు అలవాటైన పద్ధతిలో పిండితో చేస్తా, చూద్దాం. హలో, కిసి కిసి చేయాలా ఇప్పుడు? నేను ఏం ఆకలైందేమోనండి. ఈరోజు అమ్మాయిలు ఇద్దరికి నో ఎగ్స్ అనమాట. ఎందుకంటే బిస్కెట్స్ తిన్నాయి. సారీ, పోల్చుకోవటం మంచిది. సో ఈ పిండిని ఓన్లీ చపాతీలకే వాడాలి, పూరీకి వాడద్దు. నాకు అర్థమైంది. నేను ఏ రేంజ్లో పొంగుతాయో అనుకున్నాను. సో ఇవి నేను తింటాను. బాబుకైతే నేను కొంచెం స్పెషల్గా చేసి పెట్టాలి. ఎందుకంటే మళ్ళీ దానికి కొంచెం
మీరు పిండితో నేను ఎలా చేస్తాను అనేది ఇందాక నేను చెప్తే నమ్మలేదు కదా. కొంచెం పిండి అంటుకుంటుంది, బట్ బాగా వస్తాయి అంతే. అదబ్బా సంగతి, పిండి ఫాల్ట్ కూడా కాదు, అంతే. దేని పని దాన్ని వదిలించాల్సింది అంతే. చలో ఇంకా ఆఫ్ చేసిన 20 minutes అవుతుంది. బాయ్ అండి. నేను బ్రేక్ఫాస్ట్ చేసాక అప్లోడ్ చేస్తాను. బాయ్.